మ్యామ్, టిల్లు దొరికిపోయాడు. పోయినసారి కానీ ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. చెప్పు టిల్లు, చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. అదేంటి నువ్వేదో ఎప్పుడు చెప్తుంటావు? అట్లుంటుంది మనతోనే. ఒక సింపుల్ మిషన్ ఇచ్చాను నీకు, షేక్ మెహబూబ్, అది కూడా చేయలేకపోయావు. అండ్ ఆ డీజే టిల్లు అని ఎవడో సివిలియన్, వాడిని ఇన్వాల్వ్ చేసావేంటి దీంట్లో? మినిస్టర్ కాల్ ఇప్పటికి 3 సార్లు కాల్ చేసి ఎక్కేశాడు. ఈ డే ఎండ్ అయ్యే లోపు ఆ షేక్ మెహబూబ్ గారు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. అదర్స్ ఐ వుడ్ సీ యువర్ రెసిగ్నేషన్ ఆన్ మై డెస్క్. గాట్ దట్? సో మ్యామ్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, బస్ స్టాప్స్ అన్నీ స్వీప్ చేసేసాం. మనకు తెలియకుండా హైదరాబాద్ దాటే ఛాన్స్ లేదు మెహబూబ్. మరేడి? yes sir, we are on it sir, we are on it. Yes sir. Yeah. Hello, everything is ready. See you in Kakinada. మ్యామ్, కాకినాడ నుంచి నా సోర్స్ మెహబూబ్ ఇవాళ నైటే సీ రూట్ నుంచి దుబాయ్ ఎస్కేప్ అయిపోతున్నాడంట. కాకినాడ పోర్ట్. పురుషోత్తం గారు. మ్యామ్, ఇన్ పొజిషన్స్. నో వెహికల్స్, నో మూమెంట్ అండ్ నో సైన్స్ ఆఫ్ మెహబూబ్. గైస్, ఇంకో విషయం చివరికొచ్చింది. ఇవాళ షేక్ మెహబూబ్ చస్తే ద బియర్స్ ఆన్ మీ, బట్ ఐ నీడ్ 100% ఎఫిషియన్సీ. మ్యామ్, వైట్ డిఫెండర్, ప్రాబబ్లీ బుల్లెట్ ప్రూఫ్. జెంటిల్మెన్, మ్యామ్, షేక్ మెహబూబ్ కార్ దిగిన నెక్స్ట్ సెకండ్ షూట్ హిమ్. Hold, guys. Guys, hold fire, hold fire. Shit. టిల్లు, నువ్వు బతికే ఉన్నావా? లాస్ట్ 1 వీక్ నుంచి ఏమైపోయా? అసలు మెహబూబేడి వాడు చచ్చిపోయాడా? అసలు ఆ రోజు ఏమైంది? నీ మనుషులు నన్ను కొడుతుర్రు, నాకు రక్తం వస్తుంది, వాళ్ళకి సౌండ్ వస్తుంది. ఇట్స్ అ లాజిక్. మంచిగా ఏసీలో ముంగడ కూర్చొని విస్కీ లార్జ్ చేస్తున్నావు, నీకెందుక నా చెమటలు పడుతున్నాయి? వాట్ ఈస్ దిస్ మ్యాజిక్? మెల్లగా నీకు ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది, దురదలు వస్తుంటాయి.
కళ్ళు తిరుగుతుంటాయి, గొంతంత ఎండుకుపోతుంటుంది. చెస్ట్లో లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది నీకు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకైతున్నాయి అన్న ఆలోచించినావా? ఎందుకు అవుతుందిరా నాకు ఇదంతా? నీది నాది జోడి అలీబాబా బీడి ఇంచుకు 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 డీజే టిల్లు. చెప్పు, ఎందుకు అవుతుంది నాకు ఇదంతా? చెప్పు. పాయిజన్ నేను నిన్ను సంపుదామని తీసుకొచ్చిన లడ్డూలా మాత్రమే ఉన్నదా, లేదా నేను రాకముందు నువ్వు దాగిన పాలల్లో కూడా ఉన్నదా? హలో. నీ పైసలు నీకొస్తే నువ్వు నేను ఇద్దరం సేఫ్గా ఉంటాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. పాయిజన్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నాడు వీడు? మళ్ళీ అది యాక్టివేట్ గానికే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నీ బాడీలో నీ విషానికి విరుగుడు మందనేది ఉంటుందా? అదేడుందన్న సంగతి నా ఒక్కనికే తెలుసు. జరగండ్రా. అంత ఈజీగా విరుగుడు మంది ఎందుకు ఇచ్చావు టిల్లు వాడికి? వైన్ షాప్ వాడు పైసలు ఇవ్వకపోతే మందేయాడు, నేను విరుగుడు మంది ఎట్లా ఇస్తా అనుకున్నావు? నువ్వు కొట్టు. ఎదుగురా. దాంట్లో ఏం కనిపిస్తుంది? అబ్బా ఆడ పోయింది, ఇడ రావాలా? చూసుకోరా నువ్వు, క్రాక్ నా కొడక. చూసుకో. వచ్చిందా? మంది చెయ్యి. నువ్వు కూడా టీడీఎస్ కట్ చేస్తున్నావా మహబూబ్? కార్పొరేట్ అయిపోయి కొడుకులందరూ ఈ మధ్య. ఓకే, తర్వాత I'm feeling better. I'm gonna live. I'm gonna live. తర్వాత ఏమైంది? ఏడి మేము అసలు అరెస్ట్ ఎందుకు చేయించావు టిల్లు నువ్వు? మనం వాడిని చంపేద్దాం అనుకున్నాం కదా. ఎవరనుకున్నారు? నేనా? మీ ఆఫీస్ వాళ్ళా? ఓ నువ్వా? ఓకే ఓకే, ఓన్లీ నువ్వు అనుకున్నావంతే అని చంపుదామని. నాకేంటి అవసరం? ఈ మంత్ 27th హైదరాబాద్కి మెహబూబ్ వస్తున్నాడు. వాడిని అరెస్ట్ చేసుకొని సీక్రెట్గా మన సేఫ్ హౌస్కి తీసుకొచ్చే. వాడి ఒంటి మీద ఒక్క స్క్రాచ్ పడకూడదు. సో మీ సారు ఆ షేక్ మహబూబ్ గాడిని ఖాళీ అరెస్ట్ చేయమన్నాడు అంతే. అని చంపడం అన్నది నీ మిషన్, అది నీ పర్సనల్ మిషను. 5 years నుంచి షేక్ మహబూబ్ మంచి మనలో ఒకడు పనిచేస్తున్నాడు అని అన్నావు కదా? కాదు, పనిచేస్తున్నది ది వన్ అండ్ ఓన్లీ లిలీ, a flower in my ear. 5 years బ్యాక్ మీ ఆఫీస్ వాళ్ళు ఒకరోజు ఆల్మోస్ట్ పట్టేసుకుర్రాన్ని. ఆ రోజు ఫస్ట్ టైం హెల్ప్ చేసినవానికి నువ్వు. శుక్రియా, థ్యాంక్ యూ. ఆఫ్షోర్ అకౌంట్కి డబ్బులు పంపించాయి. వాడు అడిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వానికి మూడో కంటికి తెలియదు నువ్వు చేసిన మోసం అని. లీగల్ బిజినెస్లు అన్నీ కాపాడినావు నువ్వు. కాత్మండు నుంచి నీ వెపన్ కన్సైన్మెంట్ వస్తుంది కదా ఇండియాకి. వెళ్తుంది. దాంట్లో మళ్ళీ నీ షేర్ నువ్వు తీసుకున్నావు. ఈసారి నాకు 10 crores. ఇన్ షార్ట్, వాడు దొంగ అయితే నువ్వు గజ దొంగవి. సో మెహబూబ్ దొరికితే మనం దొరుకుతాం. నువ్వు దొరకకూడదంటే మెహబూబ్ దొరకకూడదు. వాడు హైదరాబాద్ వచ్చినా సరే దొరకద్దంటే వాడు చావాలి. కానీ డైరెక్ట్గా నువ్వేం చేయలేవు కదా. ఆ ఈవెంట్లో గెస్ట్ లిస్ట్ కాకుండా అక్కడ కేటరింగ్, సౌండ్, లైటింగ్ ఇదంతా చేసేది ఎవరు? సౌండ్. ఆ ఈవెంట్లో మిగతా పనులన్నీ చేసుకునేటోళ్ళేమో ముసలోళ్ళు ఉన్నారాయే. నీకేమో యంగ్ బాయ్స్ కావాలా? కరెక్ట్ టైంకి నేను దొరికినా నీకు. హార్ట్ అండ్ హ్యాపెనింగ్, ఫుల్ ఆఫ్ యూత్ఫుల్నెస్తో ఉంటాం మనము. నాకేసినావు స్కెచ్. నా అందమే నాకు ఇంత ఆపద తీసుకొస్తుందని నేను ఎన్నడూ అనుకోలే తెలుసా.
నువ్వు ఆ రోజు హాస్పిటల్ కేసుకొచ్చిన కడుపు ఒక్కటే మోసం అనుకున్నా నేను. నువ్వు ఫస్ట్ టైం నన్ను పార్టీలో కలిసినప్పుడు కక్కిన కక్కు కూడా మోసమేనా? మొత్తానికి నాకు ముద్దు పెట్టి మేకపిల్లని బలికి పంపినట్టు పంపినావు లోపటికి. నేను ఆడ దొరికిపోయాను, నన్ను పిచ్చి కుక్కను కొట్టినాడు కొడుతుంటే చారానా జాలి కూడా లేకుండా నా మీద నన్ను ఆడ చచ్చిపోని వదిలేసి పారిపోతావా? చిన్న కథ కాదు నీది. ఆ? నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగ్గేసినావు. చీఫ్, ఇంకా నువ్వెట్టూ బోనికి లేదక్కా. నీ చుట్టూ 360 డిగ్రీ డీజే టిల్లు సరౌండ్ సౌండ్ పెట్టినాం మనము. ఎట్టూ చూసినా మన స్పీకర్ ఒకటి కనబడుతుంది, బుమ్ 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 అని బేసు గుద్దుతుంది. నేను కొట్టే బీటికి తీన్మారేసుడు తప్ప వేరే ఆప్షన్ లేదు. నీకు చెమటలు పడతాయి బిడ్డ. దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకోవాలా? ఆ? నువ్వేమో నన్ను తక్కువ అంచనా వేసినావాయే. యాటిల్లుగాందే ఉన్నది, పొద్దుగాల చేసిన కొబ్బరి చట్నీ లాగా జస్ట్ అట్లా తెల్లాగా ఉంటాడు అంతే అని. అక్క సాయంత్రం అయితే పుల్లాగా అవుతాము మనము. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవడనన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా, నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. నేను చేసిన తప్పే. నా అవసరం కోసం నేను నిన్ను ఇరికించాను, కానీ నువ్వు చావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎన్ని అబద్ధాల మధ్యలో ఒక నిజమంది టిల్లు. నువ్వు కూడా నాకెక్కడో నచ్చావు. నువ్వింత మోసం చేసినా నేను నా నొప్పి దాచుకోవడానికి నవ్వుతున్నా, నువ్వు నీ తప్పు దాచుకోవడానికి ఏడుస్తున్నావు. ఎట్లా లిల్లీ దేవుడు మనల్ని ఇంత డిఫరెంట్గా తయారు చేసిండు. అగో మామలు వచ్చిర్రు, పోదామా జైలుకి? దా. సండే నాన్ వెజ్ పెడతారంట జైల్లో, రోజు ఉండది. నీకెట్లనో ఒళ్ళుకోవు ఎక్కువ కదా, రోజు ఒక 40 హిందూ పుషప్స్ చెయ్యి. టిల్లు, పోయినసారి ఆ రాధికకి బెయిల్ ఎందుకు ఇచ్చావు? ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావు? ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది. ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. బద్దలు బాషింగలే, బద్దలు 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 బాషింగలే, బద్దలు 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 బాషింగలే, బద్దలు బాషింగలే. A square plus B square is equal to the square. వీడి స్టైల్ వేరు పెంచుతాడు స్టామినా ఎక్కువ లేపుతాడు. కేసు వీడు దొరకని వీడు